రోగి యొక్క అనారోగ్యాన్ని చంపి రోగిని బాగు చేసేవాడు డాక్టర్ అవుతాడు గానీ, రోగం వచ్చింది కదా అని చెప్పి రోగిని చంపేవాడు డాక్టర్ అవుతాడా అండి? అందుకే మన యేసయ్య పాపిని చంపకుండా బ్రతికించి పాపాన్ని చంపాలనుకున్నాడు. కానీ లోకం అంటుంది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని. దుష్ట శిక్షణ, దుష్టులు అంటే పాపులు, పాపుల్ని శిక్షించండి. శిష్ట రక్షణ, శిష్టులు అంటే మంచివారు, మంచివారిని రక్షించండి అని. ఆయన మనలో మనమాట. దేవుడు గనుక పాపుల్ని శిక్షించుకుంటూ వెళితే ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా మిగలరు కదండీ! అందుకే మన యేసయ్య వచ్చింది పాపిని రక్షించడానికి, ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చడానికి, పరిశుద్ధునిగా చేయడానికి. ఆయన పాపి కోసమే వచ్చాడు. పాపి కోసమే తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అంతెందుకండి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ మన యేసయ్య ఆమెను బ్రతికించి ఆమె చేసిన పాపాన్ని చంపాలనుకున్నాడు. అందుకే యేసయ్య ఆమె పక్షాన నిలబడి ఆమె మీద ఒక్క రాయి కూడా పడకుండా రక్షించాడు. దట్స్ వై బైబిల్ సేస్ 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. సో అవర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ సేవియర్, నాట్ పనిష్